పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారాహి నవరాత్రుల్లో భాగంగా జూలై 17 మూడవ రోజు మరి అమ్మవారిని ఏ విధంగా ధ్యానించి పూజించాలి, ఎలా చేయాలి అనే వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మరి మూడవ రోజు అమ్మవారిని ఏ విధంగా ధ్యానం చేసి పూజ చేయాలి అని చెప్తారు గురుగారు? తప్పకుండానమ్మా. 15వ తారీఖు నుంచి మొదలుకొని 16వ తారీఖు నాడు రెండవ రోజు మనం పూర్తి చేసుకున్నాం. మూడవ రోజు అమ్మవారిని ప్రధానముగా చాలా విశిష్టమైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు స్వప్నవారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. అంటే ఈ వారాహి చిత్రపటాన్ని, వారాహి విగ్రహాన్ని లేదా కలశాన్ని పెట్టుకొని పూజించే వాళ్ళు స్వప్నవారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఇక లలిత అమ్మవారి రూపంలో ఈ గుప్త నవరాత్రులు చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళు వైష్ణవీదేవి అమ్మవారి రూపంలో కొలవాలమ్మా. ఈ అమ్మవారి ఉన్నటువంటి ఉన్న అన్ని వారాహి అవతారాలలో ఈమె చాలా విశిష్టమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది. అంటే మనకు వరాహ రూపములో వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి ఆయన యొక్క దంతముల మీద భూమండలాన్ని నిలిపాడు. అవును గురుగారు. ఈ అమ్మవారి యొక్క రూపంలో కూడా దంతము మీద భూమండలం ఉంటుంది. అవును గురుగారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? వారాహి అమ్మవారు ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ అవతారమే. లక్ష్మీకి మారు అవతారమే. కాబట్టి వారాహి అమ్మవారిని పూజించే వాళ్ళకి ధనానికి లోటు ఉండదు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. పైగా ఇక్కడ ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే చీకటి మేఘాలతో కప్పబడి ఉండి 3 కన్నులతో ఉంటుందట ఈ అమ్మవారు. అంటే ఏం చెప్పారు? స్వప్నవారాహి అంటే మనకు సాధారణంగా దీని అర్థం ఏంటంటే, ఎవరైనా ఇటువంటి వారాహి ఉపాసకులని ప్రశ్న అడిగినప్పుడు అమ్మవారిని అడిగి చెప్తాను చాలా మంది ఉపాసకులు అంటుంటారు కదా, ఇదే అమ్మవారిని ఉపాసన చేస్తారు. అమ్మవారికి ప్రశ్న ముందు పెట్టి మంత్రం చదివి స్వప్నంలో అమ్మవారు వచ్చి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తుంది. స్వప్న వారాహి. ఆంజనేయ స్వామిది కూడా స్వప్న ఆంజనేయ విద్య అని కూడా ఉంది. చాలా మంది కర్ణయక్షిణి, కర్ణమాతంగి, కర్ణపిశాచి, కర్ణమాతంగి ఇవి ఉంటారు కదా, అవన్నీ కూడా ఏంటనంటే చాలా తాంత్రికమైనవి, చాలా అసహ్యకరంగా విద్యలు ఉంటాయి. దానివల్ల ఎక్కువ నష్టం ఉంటుంది. కానీ ఏ నష్టము కలగకుండా ఈ స్వప్నవారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పవచ్చు. ఈ అమ్మవారికి ఉన్నటువంటి రూపంలో 3 కన్నులని చెప్పాం కదా. సాధారణంగా మనకి 2 కన్నులు ఉంటాయి. ఈ 2 కన్నులతో ఏం చూస్తుంటాం మనము? జరగబోయేది చూస్తుంటాము, జరిగినది చూస్తుంటాం. జరిగేది చూడం కదా. జరిగేది చూడాలంటే ఇంకో కన్ను కావాలి కదా. అందుకని భవిష్యత్తుని తెలియచేసే రూపముగా ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి 3వ కన్ను భవిష్యత్తుని తెలియచేసేది. అందుకే 3వ కన్ను రూపం అనేటువంటిది ఈ అమ్మవారికి ఉంటుంది. అమ్మవారి ఏ చిత్రపటంలో కూడా 3వ కన్ను ఉంది అని అంటే అది స్వప్నవారాహి అమ్మవారే. ఇక ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే కిరీటంపై, అంటే పరమేశ్వరుడు అమ్మవారి సిగపై నెలవంక ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి సిగ మీద ఉండదు. కానీ ఈ వారాహి అమ్మవారి కిరీటంలో నెలవంక ఉంటుందట, అర్ధచంద్రాకారంగా. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ అమ్మవారు గుర్రం వాహనముగా ఉంటుంది. అమ్మవారి వాహనం గుర్రం, అశ్వారూఢ అని అంటారు. అంటే లక్ష్మీ అమ్మవారి వాహనం కూడా గుర్రమే, ఒక అవతారంలో. అశ్వారూఢ అని ఆమె రూపంలో, ఆమెను ఆ రూపంలో కొలుస్తారు. ఈమె వాహనం కూడా గుర్రమే. ఈ గుర్రం ఎక్కి ఇక్కడ ఈ ప్రపంచమంతా కూడా చుట్టి వస్తుందట. అలాగే ఒక చేతిలో పాము, ఒక చేతిలో మేక, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో డాలు పట్టుకొని గుర్రం మీద ఉండి ప్రపంచాన్నంతా చుట్టూ వస్తుందట. ఇక ఈ అమ్మవారు రూపం ఎలా ఉంటుందంటే భారీ ఆభరణాలు, పెద్ద పెద్ద ఆభరణాలు, పథకాలు, ఇలా ఒంటి నిండా భారీగా ఆభరణాలు ఉంటూ ప్రకాశవంతమైన బట్టలు ధరిస్తుందట. అంటే ఆ ఫోటోలో కూడా చూస్తే
అది జిగేల్మంటూ మెరుస్తుంటాయి ఆ అమ్మవారి యొక్క ఎక్కువగా ఆభరణాలు. ఆభరణాలు, బట్టలు కూడా ఇలా ఉంటుంది. స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలియచేస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు ఇంటర్నల్ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు తొలగిపోతారు. ఇంటర్నల్ ఎనిమీస్ అంటే గురుగారు? అంటే మనకు ఎదురుపక్షంగా నిలబడి మనతో యుద్ధం చేసేవాడు, మాట్లాడేవాడు, తగువలాడేవాడు మనకు ఎదురుగా ఉంటాడు. కానీ మన పక్కనే నవ్వుతూ ఉండి మన వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అటువంటి ఆలోచన కలగకుండా ఆపుతుంది. అంటే ఎక్కడో ఉండి నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు చేయాలనుకునే వాడికి కూడా ఆపగలుగుతుంది ఈ స్వప్న వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల. లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసిద్ధ అవతారము ఈ వారాహి, స్వప్న వారాహి అమ్మవారని చెప్పవచ్చు. గురుగారు చెప్తుంటేనే అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఆ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, ఏం నైవేద్యం పెట్టాలి, ఎలా అంటారు? మనం చెప్పినటువంటిదే, అమ్మవారిని నీలిరంగు పుష్పాలు అంటే నీలి చామంతి, నీలి శంకు పుష్పి, నల్ల కలువ పుష్పాలతో అర్చించాలి. అలాగే ఎర్రటి పుష్పాలు అంటే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఎర్ర తామర పుష్పాలు, గులాబీ పుష్పాలు, అలాగే ఈ సంబంధించిన మందార పుష్పాలు, పారిజాత పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తే అమ్మవారు చాలా ప్రసన్నురాలవుతుంది. అలాగే దీపారాధనలో కంద దీపారాధన విప్ప నూనెతో చేస్తే అమ్మవారికి ఇంకా ప్రీతికరం అని చెప్పవచ్చు. ఏం నైవేద్యం పెట్టాలి అంటే ప్రధానంగా అమ్మవారికి ఈ సంబంధించినటువంటి ఈ 3వ అవతారమైనటువంటి స్వప్నవారాహి అమ్మవారిగా రూపంగా కొలుస్తాం కాబట్టి బెల్లంతో చేసినటువంటి పాయసము, కొబ్బరి అన్నము నైవేద్యంగా పెట్టాలి. ఇక మిగతా నైవేద్యాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము కాబట్టి ఏం పెట్టాలి అనేటువంటిది మనం తెలియజేసుకుందామా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు మన కార్యక్రమం చూసి చాలా మంది ఎన్నో పూజలు చేస్తున్నారు. ఎంతో మంది సంవత్సరాల తరబడి నుంచి పూజ చేస్తున్నారు. కొంతమందికి పూజ చేసి మధ్యలో ఆగిపోతుంటాయి, కారణాల వల్ల ఆపేస్తారు. కొంతమందికి ఆ పూజ చేసుకోవాలని ఉంటుంది కానీ చేసుకోలేకపోతారు. కానీ ఎవరైనా పూజ చేసుకున్న వాళ్ళైనా చేసుకోలేని వాళ్ళకైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం హోమం ద్వారా సంపూర్ణంగా కలుగుతుంది. శక్తి ఉన్న వాళ్ళు మంచి ఈ హోమం చేయాలంటే పంచగట్టుకున్న ప్రతి బ్రాహ్మడు చేయలేరు, ఉపాసన పరులు మాత్రమే చేస్తారు. కాబట్టి అందరికీ అవకాశం ఉండదు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఈ సంబంధించినటువంటి శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, అలాగే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా రాని బాకీల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి వారాహి సహిత ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి ఈ యొక్క సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. బగళాముఖి హోమాలు ఇవన్నీ కూడా రాత్రి 9 గంటలకు 25వ తారీఖు రోజున ప్రారంభిస్తాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు నమోదు చేసుకున్నారనుకోండి, ఆ నమోదు చేసుకున్న దార్భ్యత ఆ రోజు నుంచి 25వ తారీఖు వరకు చేసే పూజల్లో గోతనామాలతో పూజ జరుగుతుంది. 25వ తారీఖు రోజున హోమం చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 108 మందికి మాత్రమే అవకాశము వారాహి మాల అందజేస్తారు. ఇక గమనించుకున్నట్లయితే నైవేద్యం విషయానికి వచ్చేసేసరికి అమ్మవారికి బెల్లం పానకం, తేనె, చిలకడ దుంప, ఇలాచి, ఆవు నేతితో చేసిన నువ్వుల లడ్డూలు, పనసపండు, కందదుంప, అలాగే విప్ప పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇవన్నీ నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతారు. అలాగే తాంబూలంలో కూడా 2 తాంబూలాదులు పెట్టాలి. జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, కాచు, సున్నము ఇవి వేసి 2 తాంబూలాలు పెట్టి ఒకటి అమ్మవారికి పెట్టాలి, ఒకటి పూజ చేసేవాళ్ళు పూజానంతరం భుజించాలి. గురుగారు మరి ధూపం ఎలా వేయాలి ఆ రోజు? ప్రధానంగా ధూపం విషయానికి వచ్చేసరికి ఈశ్వరుడికి అభిషేకంతో సంతోషిస్తాడు, విష్ణువుకి అలంకారంతో సంతోషిస్తాడు. అలాగే అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు ప్రత్యేకంగా ధూపము వలన సంతోషపడుతుంది. కాబట్టి ఈ ధూపం ఎవరింట్లో అయితే ఉదయం సాయంకాలం వేస్తారో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కుటుంబ సభ్యులకి ఏమైనా ప్రయోగ బాధలు, నరదృష్టి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇక ఈ ధూపానికి సంబంధించిన వస్తువులు చెప్పినటువంటివి ఎన్ని దొరికితే అన్ని వాడండి అమ్మా. ఇవి దొరకలేదని బాధపడుతూ చేయకూడదు. కాబట్టి ఆ వస్తువులు ఏంటంటే గుగ్గిలము తెల్లదైనా నలుపుదైనా, యాలకుల పొడి అంటే ఇలాచీ పొడి, అలాగే పసుపు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు పొడి,
తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, మిరప పొడి ఇవన్నీ వేసి ఉదయం సాయంత్రం ధూపం వేయాలమ్మా. తప్పకుండా గురువుగారు. మరి ఏంటి ఆ రోజున ఏ మంత్రం పఠించాలి అంటారు 3వ రోజు? అమ్మవారి యొక్క సంపూర్ణ పూజా విధానంలో ముఖ్యంగా అర్చనకి ముందు వారాహి సహస్రనామ పారాయణం లేదా లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఇక పూజ ముగించే ముందు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఉదయం సాయంకాలం పూట రోజుకి 1008 సార్లు పఠించాలి. ఉదయం 1008, సాయంత్రం 1008 లేదా 108 సార్లు. కాబట్టి ఆ మంత్రము ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది మంత్రం. ఇక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, పూజ చేసుకున్న వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, మధ్యలో విరమించిన వాళ్ళు జూలై 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, వారాహి హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశం కాబట్టి వీలైనంత త్వరగా నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. వారాహి నవరాత్రుల్లో భాగంగా 3వ రోజుని కూడా వివరించినందుకు మా ప్రేక్షకులు మాకు నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, గురువుగారు మనకు చాలా చక్కగా తెలియజేశారు 3వ రోజు ఏ విధంగా చెయ్యాలి అని. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై 25న వారాహి అమ్మవారి హోమాలు నిర్వహిస్తున్నారు కదండి. మీరంతా కూడా గోత్రనామాలను నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.